హాయ్ అండి. వరలక్ష్మి పండుగ రోజైతే ఈ వీడియో తీశాను. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను. ఇది మా ఇల్లండి. బయట వచ్చేసి ఆ రోజు ముగ్గులు వేసాము వరలక్ష్మి పండుగని. నా ముగ్గులు బాగుంటే లైక్ చేయండి. ఇదైతే చుక్కలు పెట్టుకున్ననే ముగ్గులు వేసాము. మాకు పెద్ద దొడ్డు అయితే లేదు, చిన్న దొడ్డు ఉంది. అందుకోసమే చిన్న చిన్న ముగ్గులు వేసాము. ఇంకా ఇదే మా ఇల్లు. ఈరోజు శుక్రవారం కాబట్టి పూజ అయితే బాగా చేసుకున్నాను. తులసి చెట్టుకి మళ్ళీ ఇంకా ఇంటి వాకిలికి అన్నీ పూజ చేసుకున్నాము. మేము దేవుణ్ణి అయితే నిలపలేదు కానీ ఇంట్లో మాత్రం కలశం పెట్టి పూజ చేశాను. ఇదే మా పూజ గది. మామూలుగా పూలు పెట్టి కలశం పెట్టి ఇంకా పళ్ళు పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇలాగా. ఇంకా 2 years నుంచి అనుకుంటా ఉన్నాను కానీ విగ్రహం అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఏమైందో చూద్దాము. ఇంక ఇదైతే బెడ్రూము. రండి మా కిచెను. 2 times ఇంతకుముందు చూపించాను. పైనుండే సామాన్లన్నీ ఇప్పుడైతే వాడము. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి పెద్ద ఫంక్షన్లకు వాడతాము. ఇంక ఇవి శనివారాలు ఒక్క పొద్దులకి కొత్త వాటిలో చేయాలి కాబట్టి వాటిలో వాడతాము. ఇంక కింద ఉండేవన్నీ మామూలు టైంలో వాడుకునేవి. ఇంకా ఈ పక్కన వస్తే మా షోకేసు. ఈ ఫోటో వచ్చి 3 years బ్యాక్ కాణిపాకంలో దిగిందండి. కాణిపాకం మేమైతే 4 times అయితే వెళ్ళాము. ఇంకా చిన్న బొమ్మలు, మా పెళ్ళికి పడిన బొమ్మలు, నా కొడుకులకి ఇది ఆల్బమ్ చేయించాము కృష్ణుని వేషంలో. కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్. మా ఇంటికి ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి పిఓపి, గ్రిల్స్, కబ్బోర్డు ఇవన్నీ చేయించలేదు. తొందరలో చేయించాలనుకున్నాము. ఇంక ఇదైతే పైన నుంచి వీడియో తీశాను. మా ఊరు చూడండి. మా ఊరైతే పెద్ద ఊరు. ఇది పంచాయతీ కాబట్టి చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇంకా బస్ స్టాండ్ అయితే అన్ని షాపులు ఉంటాయి. నేనైతే మా ఇంటి పై నుంచి కొంతవరకు తీస్తా ఉన్నాను. నా కొడుకు చూడండి, ఇంక పైన ఎక్కితే వాడిని పట్టేదానికి అయ్యదు. ట్యాంకు, పైపులు, నీళ్ళు అనుకుని అక్కడ వెళ్తూ ఉన్నాడు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ కలర్, అది మాది పాత మిద్దె. ఇంకా అటు సైడే మేము బావి దగ్గరికి వెళ్ళేది. ఊరి పక్కనే మా బావి ఉంటుంది కాబట్టి మాకు అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండేది. వాకబుల్గానే వెళ్ళొచ్చేయచ్చు. పక్కనే షెడ్లు, పురుగుల షెడ్లు అన్నీ ఊరు చుట్టూ అంటే పక్కనే ఉంటాయి. ఇది ఈ రోడ్ ద్వారానే బస్ స్టాండ్కి వెళ్ళాల. అంటే తక్కువగానే, అంటే కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మా పాత మిద్దె. ఇందులో అయితే వడ్ల మూట్లు, రాగుల మూట్లు, శనక్కాయల మూట్లు ఇవన్నీ వేసుకుంటాము. ఇది మా ఇంటి పైన ఇల్లు. ఇదేం ఓపెన్ చేయము. ఇంకా దాంట్లో పని ఏమి ఉండదు కాబట్టి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసి పెడతాము. ఇంకా మామూలు టైంలో అయితే ఇంక దాన్ని ఎవరు క్లీన్ చేసుకునేదా ఉండాలనేసి చేయము. ఇదండి మా ఊరు. నచ్చినట్లయితే లైక్